హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఇవాళ మేము గార్డెన్ కి రావడానికి రీజన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మా గార్డెన్ లో ప్లాంట్ చేసే ప్రతి మొక్కకి సంబంధించి సీడ్ అనేది ఆల్మోస్ట్ 70-80% మా గార్డెన్ నుంచి తీసుకునే సీడ్సే. అయితే ఇవాళ కొన్ని గ్యాదర్ చేసుకోవడానికి వచ్చానమాట. మనకి ఇయర్ మొత్తం హార్వెస్ట్ అనేది చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాటికి సంబంధించిన సీడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో ఇవాళ నేను కొన్ని మాత్రమే చూపిస్తాను. ఆల్రెడీ మేము ఇయర్ అంతా తీసి పెట్టున్నాం కాబట్టి అవి మీకు నేను తర్వాత చూపిస్తాను చూడండి. అయితే మనకి ఒక మంత్ లో అయితే ఈ సీడ్స్ అనేవి రావు. అంటే ఓన్లీ ఇయర్ మొత్తంలో ఒక మంతే మనం సీడ్స్ అనేవి గ్యాదర్ చేసుకోలేము. ఒక్కొక్క ప్లాంటింగ్ అనేది ఒక్కొక్క సీజన్ లో వస్తుంది కాబట్టి ఇప్పుడు సపోజ్ ఏదన్నా ములక్కాయలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఈ సీజన్ లోనే మనకి ములక్కాయలు అనేవి వస్తాయి కాబట్టి వాటి నుంచి సీడ్స్ అనేవి ఇప్పుడే తీసుకోగలం వాటిని ముద్రపెట్టి. తర్వాత సపోజ్ మనకి సొరకాయలు కానీ పొట్లకాయలు కానీ బీరకాయలు కానీ వన్స్ అవి మనకి కాయలు అనేవి కొయ్యటం అంతా అయిపోయాక ఒకటో రెండో బీరకాయలు కానీ సొరకాయలు కానీ మనం ఉంచుతాం అనమాట. అవి ముదిరి మొత్తం అంతా అయిపోయాకే వాటిని ఎండిపోయాక వాటి నుంచి మనం సీడ్స్ అనేవి తీసుకుంటాం. సో ప్రాసెస్ అలానే ఉంటుంది. ప్రతి చెట్టుకి బెండకాయలు అయినా సరే, టమాటోలు అయినా సరే, వంకాయలు అయినా సరే ప్రతిదీ అలానే తీసుకోవాలి. సో కొన్ని అయితే పర్టికులర్ గా ఇప్పుడు మిరప ఉందనుకోండి, మనం మిరప ప్రత్యేకంగా తీయవసరం లేదు. మనం ఎటు ఇంట్లో వాడుకోవడానికి ఎండు మిరపకాయలు తెచ్చుకుంటాం కాబట్టి అవైతే మనకి జనరల్ గా ఇంట్లోనే దొరుకుతుంటాయి. మెంతులు కానీ, సో ధనియాలు కానీ, ఇవన్నీ మనం ప్రత్యేకంగా హార్వెస్టింగ్ కానీ చేసుకునేటప్పుడు దాచుకోవాల్సిన అవసరం లేదు. సో అవి మనకి ఆల్మోస్ట్ మనం ఇంట్లోనే యూజ్ చేస్తుంటాం కాబట్టి అవి మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి వాటికి సంబంధించిన సీడ్స్ అనేవి మనం దాయవసరం లేదు. ఇవాళ నేనైతే కొన్నిటిని మాత్రమే చూపిస్తాను. అంటే మేము ఎట్లా గ్యాదర్ చేస్తాము ఇయర్ మొత్తం అని చెప్పేసి దాన్ని బట్టి మీరు కూడా ఒకవేళ గార్డెన్ ఉన్నట్లయితే ఇది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఇక్కడైతే ఇప్పుడు మేము చిక్కుడుగాయల కోసం చూస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం ఉగాది లోపే చిక్కుడుగాయలు అనేవి అన్ని తీసేయాలన్నమాట. ఉగాది తర్వాత చిక్కుడు చెట్టు ఉండకూడదు అంటారు, ఎందుకో తెలియదు. కానీ ఆ లోపే మేము చిక్కుడు చెట్టు అనేది తప్పించేస్తాం. సో కొన్ని ఏరియాస్ లో కొన్ని నమ్మకాలు ఉంటాయి. సో మేము కూడా అవే ఫాలో అవుతాం మా ఏరియాలో ఉన్న నమ్మకాలను బట్టి. సో ఒకవేళ చెట్టు కాసే చెట్టు అయినా సరే మేము ఉగాది ముందు రోజు తీసేస్తాం అనమాట. అయితే వాటికి సంబంధించి కొన్ని తీగలు అయితే అదిగోండి అలా ఉంటాయి అనమాట. ఆ కాయల్లో మనకి గింజలు ఉంటాయి, వాటిని మనం తీసేసుకుని దాచుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి వస్తాయి. కాకపోతే ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ తీయవసరలా. ఇప్పుడు ఆ కాయలే కొన్ని కింద పడిపోతూ ఉంటాయి కదా, సో అక్కడక్కడ అవే మొలుస్తూ ఉంటాయి. ఇంతవరకు మేము పర్టికులర్ గా చిక్కుడుకాయ అనేది అసలు ప్లాంటింగ్ చేసిందే లేదు, ఐ మీన్ సీడింగ్ పెట్టిందే లేదు. అయితే ఇప్పుడు కోసేదేమో తమ్మకాయలు. సో ఈ తమ్మకాయలు అనేవి ఆల్మోస్ట్ చాలా మంది తినరు, మేమైతే తింటాం. కానీ మనకి మార్కెట్ లో ఇప్పుడు కొన్ని ఏరియాస్ లో అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట. సో వీటిని తమ్మకాయలు అంటారు. వీటిలో గింజలు అనేవి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సో వీటిని నేను ఓపెన్ చేసి తర్వాత చూపిస్తానులేండి. మీరు అనుకోవచ్చు బయట కూడా సీడ్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి కదా, అవైనా తెచ్చుకోవచ్చు కదా, ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేయటం అనుకోవచ్చు. బట్ మనకి ఫ్రూట్స్ లో అయినా వెజిటబుల్స్ లో అయినా కొన్ని జాతులు ఉంటాయి. సో అన్ని గింజలు ఒకేలాగుండవు, అన్ని ఒకేగా టేస్ట్ కూడా ఉండవు. సో మనకి బెస్ట్ అనిపించింది మనం గార్డెన్ లో పండించుకున్నప్పుడు వాటి నుంచి మనం సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవడమే బెస్ట్. అలాంటి సీడ్ మళ్ళీ మీకు దొరకాలంటే చాలా కష్టమవుతుంది. అదే ఇక్కడ మేము చేసేది. ఒకవేళ మా గార్డెన్ లో కొన్ని సీడ్స్ మాకు నచ్చకపోయినా మళ్ళీ ఆ ఇత్తనం అనేది బయట నుంచి తెచ్చి వేరే ఇత్తనం మార్చి పెట్టేసుకుంటాం అనమాట. సో అట్లానే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే మేము కాకరకాయ అండ్ గోగులు వీటిని రెండింటిని హార్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ తీసేదేమో అలసందలు మాకు లాస్ట్ ఇయర్ ఒకటే చెట్టు ఉందండి, బట్ కాయలు అయితే ఎక్కువ వచ్చినాయి కానీ ఒకేసారి రాలేదు. అప్పుడప్పుడు వచ్చేసరికి వాటిని మేము కలెక్ట్ చేసుకోవడం కొద్దిగా కష్టమైంది. అయితే వచ్చినట్టు ఏం చేసామంటే చిక్కుడు కూరలో వండేసుకుని తినేసాం. సో అవి సీడ్స్ ఇవి సీడ్స్ ఒకటే కాబట్టి సో మేము అట్లా చేసేసాం అనమాట, వేస్ట్ చేయకుండా. మార్నింగ్ మీ అందరికీ మేము ఎట్లా గింజలు అనేవి కలెక్ట్ చేస్తామని చూపించాను కదా. సో ఈ వీడియోలో సో వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే మనకి 1 ఇయర్ పాటు అవి నిల్వ ఉండాలి అంటే మనం ప్రాపర్ గా స్టోర్ చేసుకుంటేనే అవి మనకి నెక్స్ట్ ఇయర్ పనికి వస్తాయి. మీరు సరిగ్గా అవి స్టోర్ చేసుకునే పద్ధతి సరిగ్గా లేదనుకోండి, అవి పుచ్చిపోయి పురుగులు బట్టి సంథింగ్ అట్లా అయిపోతాయి అనమాట. అందుకని చెప్పి మీరు ప్రాపర్ గా వాటిని స్టోర్ చేసుకోవాలి. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఇవి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఇయర్ అంతా అప్పుడప్పుడు కొంచెం దాచుకుంటూ ఉంటాం కాబట్టి
ప్రస్తుతానికి ఈ రోజు మీకు నేను చూపించడానికి నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. సో ఇదేమో సొరకాయ అన్నమాట. నేను ఒక మిల్ దగ్గరికి వెళ్తే అక్కడ సొరకాయ చెట్టు ఉంది, అక్కడ చాలా ఉన్నాయి. సో అంకుల్ అడిగితే నాకు ఇది ఇచ్చారు. మాకు ఇయర్ సొరకాయలు అనేవి మేము పెట్టలేదు, అందుకని చెప్పి సొరకాయలు మా దగ్గర లేవు. సో ఈ గింజల కోసం అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. దీన్ని ఒకసారి క్రాక్ చేసి చూద్దాం ఏమున్నాయో ఎన్ని ఉన్నాయో. సో మనకి క్రాక్ చేస్తే ఇలా ఉంటాయి అనమాట. దీంట్లో మనకి చాలా గింజలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ చాలా మెత్తగా ఉన్నాయి అనమాట. మనం ఇట్లానే పెట్టేయకూడదు, కాయ ఇలా పగలు కొట్టి గింజలన్నీ బయటికి తీసి, అండ్ ఇది మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లా బకెట్ లోంచి ముంచుకుని వాటర్ పోసుకోవడానికి మగ్గులాగా మనకు వస్తుంది. సో కొన్ని కంట్రీస్ లో ఇప్పటికీ ఇవి స్టిల్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఇలా గింజలన్నీ బయటికి తీసేయాలి. మనకి ఒక్క కాయ ఉంటే సరిపోద్దండి, అసలు ఎన్ని గింజలు ఉంటాయో. ప్రస్తుతానికి ఇవి కొద్దిగా మెత్తగా ఉన్నాయి అనమాట. వీటన్నిటిని ఇట్లా సపరేట్ చేసి మనం ఎండలో పెట్టాలి. ఒక 2-3 days వీటిని ఎండలో పెడితే మనకి ఇదంతా డ్రై అయిపోతుంది. దీని మీద ఉన్న కొద్దిగా తేమలాగా ఉంటుంది. సో అదంతా మనకి డ్రై అయిపోయి గింజ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అవుతుంది. వాటిని జాగ్రత్తగా ఇట్లా కవర్స్ అనేవి ఉన్నట్లయినా, లేకపోతే ఇట్లా డబ్బాలు, మేమైతే చిన్న చిన్న డబ్బాస్ అన్ని ఇంట్లో నేను పారాను అనమాట. వీటి కోసమే స్టోర్ చేస్తూ ఉంటాను. లేదు అంటే మీకు ఇట్లాంటి అవైలబిలిటీలో ఉన్న ఇవి ఒక ప్యాకెట్ తెచ్చేసుకుని ఇట్లా గింజలు అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి మనం చాలా మంది షేర్ కూడా చేయొచ్చు అనమాట. మనకి ఎన్ని కావాలి, ఒక 10 ఉన్నా సరిపోద్ది. దాంట్లో ఒక్క చెట్టు ఉన్నా మనకి చాలా గింజలు వస్తాయి అనమాట. సో ఇదైతే మనం వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటుంది, బట్ ఇది అన్ఈవెన్ గా పగిలింది కాబట్టి మేము యూజ్ చేయలేము ఇంకా. సో ఇది లాస్ట్ వీడియో ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇదేమో నేతి బీరకాయ అనమాట. దీంట్లో ఈ నేతి బీరకాయలో గింజలే కాదు, మనకి ఈ ఫైబర్ కూడా పనికి వస్తుంది లూఫా కింద. ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసుంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. దీన్ని కూడా ఇలా క్రాక్ చేసేద్దాం. కొంతమంది ఏంటంటే ఒకళ్ళు షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టారు ఏంటంటే ఈ లూఫా అనేది తడిపి తిండి త్వరగా వచ్చింది అనేది. తడిపి తీస్తే వన్స్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడే తడపాలి. అదర్వైజ్ ఏమవుద్దంటే తడిపి తీసినప్పుడు ఇది మెత్తగా అయిపోద్ది, మళ్ళీ మనం నిల్వ ఉంచుకోవడానికి పనికిరావు. సో ఇలా గట్టిగా ఉన్నప్పుడే మనం క్రాక్ చేసి గింజలనే సపరేట్ చేసి దాసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ గా ఇలా దాసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. మీరు సేఫ్ సైడ్, ఒకవేళ వాటర్ పోయి ఏదన్నా చెమ్మ కనుక ఉంది అని భయం వేస్తే మాత్రం వీటిని సపరేట్ చేసాకే మీరు దాసేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా చూసారు కదా ఇట్లా గింజలు అనేవి చాలా వస్తాయి. ఇదిగోండి, మేము ప్రస్తుతానికైతే అసలు నేతి బీరకాయ ఎవ్రీ ఇయర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్లా ఒక కాయ ఎక్కడన్నా మిగిలిపోయినట్లయితే అవే కింద పడి మళ్ళీ మొలుస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ మేమైతే వేయము. ఎప్పుడన్నా ఇన్ కేస్ ఒకవేళ రాకపోతే మాత్రమే వేస్తాము. ఎవ్రీ ఇయర్ గింజలను ఇలానే ఉంచుతాం కానీ యూజ్ చేయం. సో ఈసారి ఎవరికైనా కావాలంటే నేను షేర్ చేస్తా. సో మనకి నేతి బీరకాయ అయితే ఇలా ఉంటుంది, మొత్తం పీల్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. లాస్ట్ టైం నేను నల్లగా ఉన్నాయి చూపించాను కదా, చాలా మంది అన్నారు ఆ నల్లగా ఉంది ఏంటి అన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, అది కొద్దిగా ఎక్కువ రోజులు మనం ఉంచేస్తే కొద్దిగా నల్లబడుతుంది. ఎప్పుడైతే వాష్ చేస్తామో అది మెత్తగా అయిపోతుందండి. సో మనకి లూఫా అయితే ఇలా ఉంటుంది. మనం బాడీ స్క్రబ్బర్ కి యూజ్ చేసుకుంటాం, అండ్ యుటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సపరేట్ గా చేసి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి ఎలా యూజ్ చేసుకోవాలో తెలియట్లేదు. సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని చెప్పి దీని గురించి నేను ప్రత్యేకంగా వీడియో పెడతా. అందుకే దీని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు. ఇవేమో తమ్మకాయలు మీకు మార్నింగ్ కోయటం చూపించాను కదా. వీటిలో గింజలు కూడా మనకి రెడ్ కలర్ లో ఉంటాయి. సో ఇది కూడా ఒక బీన్ జాతి అన్నమాట. అంటే చిక్కుడుగాయ ఎలానో ఇది అంతే. ఇవి కూడా అసలు మేమేమండి అవే వస్తా ఉంటాయి అనమాట ఎవ్రీ ఇయర్. మేము ఇవన్నీ ఒకేసారి పెట్టాం అనమాట. స్టార్టింగ్ మేము గార్డెన్ స్టార్టింగ్ అప్పుడు పెట్టాం. ఇంకా ఎవ్రీ ఇయర్ అవే ఆటోమేటిక్ గా గింజలు పడి వస్తాయి అనమాట. ఎవరికి కావాలంటే షేర్ చేయడం తప్పితే, లేకపోతే ఇవన్నీ ఇట్లానే ఉండిపోతాయి. సో లోపల చూసారు కదా రెడ్ బీన్స్ లాగా ఉంటాయి. ఇంకా పెద్ద సైజు కూడా వస్తాయి. ఇవి చిన్నకాయ ముదిరినట్టుంది. ఇంకా కొద్దిగా ఇంకా మా చెట్టు కాయలు అయితే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి. ఇంత కాయలు కూడా వస్తాయి అనమాట. సో ఇవాళ మేము వెళ్ళిన టైంకి ప్రస్తుతానికి ఉన్నాయి, అందుకని చెప్పి ఇవాళ చూపిస్తున్నా. ఆల్రెడీ నా దగ్గర స్పేర్ ఇంకా చాలా ఉన్నాయి గింజలు అనేవి. సో మీకు తెలియాలని వాళ్ళు చూపిస్తున్నా. మనకి ఒక్క గింజ ఉన్నా చాలు, ఇన్ని కూడా అవసరం లేదు. ఈ ఒక్క గింజ ఉంటే మనకి చెట్టు సరిపోతుంది, ఒక ఫ్యామిలీ మొత్తానికి సరిపోతుంది. పిచ్చగా వస్తాయి కాయలు అనేవి. అవి
అండ్ ఇవేమో ఇవాళ వచ్చిన బెండకాయలు అనమాట. ఒకేసారి రావు బెండకాయలు కూడా. మనకి ఎప్పుడన్నా మనం మర్చిపోయి ఎప్పుడన్నా వదిలేసిన బెండకాయలు మాత్రమే నేను ఇలా గింజలు అనేవి తీసి స్టోర్ చేస్తాను అనమాట, కలెక్ట్ చేసి. బెండకాయలు అనేవి ఇప్పుడు తీసి వెంటనే మీరు పెట్టుకోకండి, ఎందుకంటే ఇవి పెడితే ఇప్పుడిప్పుడే రావు. కనీసం ఒక 3-6 నెలల నుంచి ఉండాల్సిందే, ఎందుకంటే మనకి ఈల్డ్ అనేది రాదు. ఈల్డ్ రాకపోతే మీరు పెట్టుకుని వేస్ట్ కదా. సో మేమేం చేస్తామంటే ఇప్పుడు తీసిన కాయలు ఒక 3 months తర్వాత వాటిని మేము ప్లాంటింగ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. సో ప్రస్తుతానికైతే ఇవి దాస్తాం, ఇవి సపరేట్ గా దాస్తాము, పాతవేమో సపరేట్ గా పెడతాం. ఇది పాతవన్నీ గింజలు అనేవి అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఈ బాక్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ లోపు మళ్ళీ వస్తాయి కాబట్టి అట్లా బెండకాయలు అయితే మనకి ఇయర్ అంతా ఉంటాయి. సో మనం బెండకాయలు కరువే ఉండదు, మనము ఒక ఫ్యామిలీకి ఈజీగా పెంచేసుకోవచ్చు. సో ఇట్లా తీయాలి ఇవేమో. అండ్ ఇంకొకటేమో గోగులు. గోగులు కూడా చూసారు కదా, గోగులు అంటే గోంగూర ఆకులు అనమాట. లాస్ట్ టైం తీసినయేమో చూడండి ఇలా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇలా ఉంటాయి. వీటన్నిటిని మేము అట్ల పూల్లోంచి తీసిన గింజలే అనమాట. ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి నేను తీయలేను, ఎందుకంటే ఇవి చాలా గుచ్చుకుంటాయి, అందుకని మీకు నేను తీసి చూపించలేను. బట్ ట్రై అయితే చేస్తున్నా చూడండి. ఇదిగోండి లోపల ఇలా గింజలు ఉంటాయి అనమాట. వీటిని తీసి కొద్దిగా ఎండబెట్టి ఇలా స్టోర్ చేసుకోవటమే. మనకి గోగులు అనేవి కూడా ఎక్కువ అయిపోతాయి. మాకైతే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువైపోయిందండి గోంగూర, కేజీలు లాగా వచ్చేసింది. అండ్ ఇవేమో చిక్కుళ్ళు. ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి మనం ఈ చిక్కుళ్ళు అనేవి దాచుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకి వస్తాయి. ఇన్ని అవసరం లేదు, ఇవన్నీ 2-3 కాయలు సరిపోతాయి. బట్ మేము చెట్టు తీసినప్పుడు ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎందుకైనా పనికి వస్తుందని చెప్పి మేము కొన్ని ఉంచుతాం. చిక్కులు కూడా మేము పెట్టవసరం, అవే వస్తాయి. ఇదిగోండి మనకి లోపల గింజలు అనేవి తీస్తే ఇలా ఉంటుంది అనమాట. సో ఒక కాయ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇట్లా ఉంటాయి అనమాట గింజలు అనేవి. అండ్ ఇవేమో పొట్ల ఒక్క కాయ వచ్చింది రావటానికి. సో మేము దాన్నే జాగ్రత్త కాపాడుకుని సీడింగ్ కోసమే ఉంచేసాం. ఒక 2-3 కాయలు మాత్రమే మేము యూజ్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కి మాకు చాలా గింజలు అనేవి ఉన్నాయి, ప్లెంటీ అనమాట. సో మాకు నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా పొట్లకాయల కోసం. అండ్ ఇవేమో కుంకుడుకాయలు. ఈ కుంకుడుకాయల చెట్టు కూడా నేను పెడదామని ట్రై చేశాను, బట్ పెట్టిన ప్రతిసారి గింజ ఎక్కడ పెడుతున్నాను మర్చిపోతున్నాను అనమాట. అవి యాక్చువల్లీ ఇవి రావటానికి మనకి మొలక ఎత్తడానికి చాలా టైం పడుతుంది, అరౌండ్ 15 days దాకా పడుతుంది. బట్ ఈ లోపు మేము పెట్టిన ప్లేస్ మర్చిపోయి తొక్కేయటం వల్ల రావట్లేదు అనుకుంటా. ఈసారి జాగ్రత్తగా పెట్టి చూడాలి. కుంకుడుకాయల కోసం ప్రతిసారి ఒక చెట్టున్న మనకి సరిపోతుంది కుంకుడుకాయలు ఒక ఫ్యామిలీ మొత్తానికి. అండ్ ఇవేమో అలసందలు. సో అలసందలు కూడా మేము ఒక 10 కాయల్లా ఉంచుకుంటాం. సో ఈ అలసందల గింజలు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మా దగ్గర ఇప్పుడు ఒక్క చెట్టే ఉందన్నమాట. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అన్ని పోయాయి. సో ఇవి కూడా అట్లా దాచుకుంటాం. ఇంకా కాకరకాయ చెప్పవసరం, మనం కాకరకాయ ప్రత్యేకంగా దాయవసరం లేదు, ఎందుకంటే ఇలా పగిలి కింద పడిపోయి ఆటోమేటిక్ గా అవే మనకి ప్రతి ఇయర్ కాయలనే వచ్చేస్తాయి. సో ఆ కాకరకాయ కూడా మామూలుగా మీరు ప్రత్యేకంగా వేరే ప్లేస్ లో పెట్టుకోవాలి అనుకుంటే వీటిని తీసి ఎండబెట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకా తోటకూర, టమాటో, వంకాయ ఇవేమో మేము ఏదన్నా టమాటో ఉంటే మాత్రం పండిన టమాటాలు తీసుకొచ్చేసేసి వాటిని స్క్వీజ్ చేసి కొన్ని గింజలు ఎండబెట్టేసేసి పెట్టేస్తాం అనమాట. సో టమాటో నారు మాకు ఎవ్రీ ఇయర్ అలానే వస్తుంది. అండ్ వంగ నారు కూడా మా దగ్గర సీడ్స్ అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. సో అవే మేము రీయూజ్ చేసుకుంటున్నాం. అండ్ తోటకూర కూడా అంతే, కంకులు అనేవి తీసుకుని దాచుకుంటే మనకు వచ్చేస్తుంది. ప్రస్తుతానికి మా గార్డెన్ లో ఎందుకో చీమలు ఎక్కువగా ఉన్నాయి, అందుకని చెప్పి మేము తోటకూర ఎంత వేసినా చీమల వల్ల పోతుంది, ఎక్కువ రావట్లేదు. ఈసారి నుంచి మేము టెర్రస్ మీద వేసి తోటకూర హార్వెస్ట్ అనేది చేద్దాం అనుకుంటున్నాం. గార్డెన్ లో మాకు ఎందుకు రావట్లేదు. పాలకూర అండ్ అవేమో ఇక్కడ శాంప్లింగ్స్ తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాం అనమాట, టెర్రస్ మీద పెంచి. సో అవైతే బాగానే ఉన్నాయి. అండ్ పునగంటాకు, చైనా తోటకూర ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మాకు గార్డెన్ లో తెలియకుండా చాలానే మొక్కలు ఉన్నాయిలేండి. సో అవే మాకు సరిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా నేను మార్కెట్కి వెళ్ళేది ఏంటంటే టమాటోస్ కోసం కానీ, మిర్చి కోసం కానీ, వీటి కోసం వెళ్తాను. టమాటో సీజన్ అప్పుడే మాకు వస్తాయి. ఎందుకు తర్వాత మనం ఎంత పెట్టినా అవి పుచ్చిపోవటం కానీ సంథింగ్ ఈల్డ్ అనేది ఎక్కువ రాదు.
సో అందుకని చెప్పి టమాటో ఎక్కువ పెట్టట్లేదు. అండ్ ఇక్కడేమో ధనియాలు ఉన్నాయి చూసారా, ఈ ధనియాలు లాస్ట్ టైం నేను కారానికి తీసుకొచ్చాను. అయితే కొత్త ధనియాలు ఇవి, కొత్త ధనియాలు మాత్రమే మనకి కొత్తిమీర అవుతుంది. కొత్త ధనియాలు ఏమైందంటే నేను చూసుకోలేదు, లోపల పెట్టేసేసరికి అవి కొద్దిగా డ్యామేజ్ అయినాయి, పురుగు పట్టినాయి. సో ఆల్మోస్ట్ అంతా పట్టలేదులేండి, ఒక 50% పోయినట్టుంది. ఇంకా 50% ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి నేను ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి మనం కుండీల్లో కనుక వేసుకున్నట్లయితే మనకి కొత్తిమీర రెడీ అవుతుంది. అందుకని చెప్పి నేను పారేయకుండా దీనికోసమే ఉంచాను. సో దీంతో మనకి చాలా కొత్తిమీర రెడీ అవుతుంది. అండ్ మెంతులు కూడా వేసుకోవచ్చు మెంతు కూరకి. సో ఇదేనండి, ఇదే మేము చేసే ప్రాసెస్ అని. మనం ప్రతి గింజ తీసుకొచ్చాక ఒక 2-3 డేస్ ఎండలో పెట్టి మొత్తం చెమ్మంతా పోయాక మనం ఇట్లా ప్యాకింగ్ కానీ డబ్బాల్లో కానీ దాచుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు నేను తీసా కాబట్టి యాజ్ గా వీడియో అంతా కంప్లీట్ అయిపోయాక మొత్తం సర్దేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా సర్దని చూపిస్తే మీకు చాలా టైం అయిపోతుందిలేండి. సో మీరు కూడా ఈసారి నుంచి గింజలనే బయట కొనకుండా ప్రాపర్ గా మీకు పర్టికులర్ గా మీకు నచ్చిన గింజ మీరు హార్వెస్ట్ చేసుకుని దాచుకోవాలంటే ఇదే పద్ధతి. డెఫినెట్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ నియర్ అండ్ డియర్ వన్స్ కూడా షేర్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.